అయితే రీసెంట్గా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది. అయితే కొత్త వచ్చిన వాళ్ళు వీళ్ళకి ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఇద్దరు ఇక్కడనే జాబ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ హోమ్ మేకర్, అది ఒకరు డ్రైవరు, ఒకరు హోమ్లో ఫుడ్ వండడం, లైక్ వంట మనిషిలాగా. సో ఇంకా వాళ్ళతో ఉండే వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని తెచ్చుకోవడం, వాళ్ళందరూ మంచి సెట్ అయ్యారు. మరి వీళ్ళకి కూడా ఏదైనా జాబ్ చూస్తే బెటర్ అని వాళ్ళు ఆలోచించి ఒక దగ్గరే కూడడం, వాళ్ళకు పని రాకపోవడం, సో కొన్ని జరుగుతుంటాయి. ఇక్కడ ఏమవుతుంది, అరే ఓకే జాబ్లో అంత సీరియస్నెస్ లేదు, అసలు ఏదో చేస్తున్నావా అంటే చేస్తున్నాం, రికమెండేషన్ జాబులు. సో అట్లా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే రెస్పాన్సిబిలిటీ ఉండదు. కష్టపడి పని చేసుకోవడం ఎట్లుంటుంది, కష్టపడి ఏదైనా మనకు సచ్చినట్టు చేయాలి. అరే ఇంటికాడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది ఊహించుకోవాలి. ఇక్కడ అట్లా ఉంటుంది, ఫ్రీగా వచ్చి రికమెండేషన్తో రెస్టారెంట్కి ఎట్లుంటుంది అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు అన్నమాట. ఏముంది, అమ్మ నాన్న కష్టపడి చేసుకుంటూ మనం మంచిగా. సో జాబ్ ఉన్నా లేకున్నా మనకి ఏమంతే లేదు అనుకునే సిచ్యువేషన్. అంటే ఇట్లాంటి పర్సన్స్ ఉంటారు, వాళ్ళు దానికి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా సపోర్టివ్ ఉంటారు. అదే ఏ పేరెంట్స్ కూడా పిల్లల్ని కష్టపడాలి, పిల్లలతోనే కష్టపడి డబ్బులు సంపాదించాలి, తినాలని అనుకోరు. కానీ అది అతి గారాభం కూడా మంచిగా కాదు. వానికి మినిమం ప్రాపర్ వర్క్ రాదు. వర్క్ అంటే ఏంటిదో తెలియదు, ఏ రకంగా చేయాలో తెలియదు, అడగడం రాదు, లాంగ్వేజెస్ రావు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, అరబిక్ రాదు. సో ఏంటిది మరి ఎట్లా పని చేస్తారు? ఆ భయం కూడా లేదు. ఎటు ఇంకోనికి తెలిసినంత, అరే అమ్మ వీనికి ఏం రాదు, వీడు ఎట్లా పని చేస్తారు అవి అనుకునే అంత ప్రతి ఒక్కడు అనుకుంటాడు. అరే వీడు కొత్త స్టార్టింగ్లో ఫీలింగ్ ఎట్లుంటుంది, అరే మనం కూడా స్టార్టింగ్ తింటే కదా కొంచెం హెల్ప్ అవుతుంది అని చేస్తారు. అది వానికి అది కూడా అర్థం కాదు. సో ఇలానే ఉంటారు అలా అర్థం కాకుండా, అర్థం చేసుకోకుండా. ఏదైతే స్పెషల్గా ఇప్పుడు అయింది, కష్టం తెలియాల్సింది కదా. అది మరే అనిపిస్తుంది నాకు. సీరియస్నెస్ ఉండదు. ఎందుకు అంటే పేరెంట్స్ అట్లా తెలిసినాక వాళ్ళ తప్పే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు పేరెంట్సే చక్కగా లేనప్పుడు పని చేస్తారు. అరే బిడ్డ పని చేసుకోవాలిరా, చెప్పింది నానే, చెప్పింది చేసుకోవాలి. మనం వచ్చిన ఇందుకోసం నువ్వు కూడా కష్టపడితే మనకి ఇన్ని పైసలు ఎక్కువ అవుతాయి, అవి మనం కొంచెం సేవింగ్స్ చేసుకుంటాయి, ఇంటికాడ ఒక ప్రాపర్టీ కొనుక్కోవచ్చు, లేకపోతే అప్పులు తీసుకోవచ్చు. సంథింగ్ ఏదో ఒకటి చెప్పు మనిషిని వాడిని చెప్పి కొంచెం దారిని తీసుకొచ్చుకోవాలి. నేను ఇది వెయ్యా నా వల్ల అయితే ఒక్కరోజుకి అంత పని 5 రోజులు రెస్ట్ తీసుకోవాలి, అట్లుంటుంది కథ. సో ఇట్లా ఉంటుంది మరి. సిచ్యువేషన్స్ చూసినే చెప్తున్నా, జరిగింది చెప్తున్నా. అట్లా ఉండటోళ్ళు అయితే మీరు రాకండి, మీ పిల్లల్ని కూడా పంపకండి. మా బిడ్డ కష్టపడద్దు, లేకపోతే పైసలు రావాలి కానీ పని చేయాలి. ఈ టైప్ అంటే మాత్రం ఉంచుతుంది, కూర్చొని పడిగాడు పైసలు. అరబోళ్ళు అట్లాంటి వాళ్ళు పని చేస్తారు, మీరు అంతకన్నా తోపులా. అరబోళ్ళు అట్లాంటి వాళ్ళే, వాళ్ళు ఎంత పెద్ద షేకులు అట్లాంటి వాళ్ళే, పైసలు ఉన్న వాళ్ళే పనులు చేస్తారు. మీరు అంతకన్నా దారికారలేదు కాదు కదా, పని చేయాలి కదా. పని చేయకుండా ఒడిగాడు పైసలు.